లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. అమ్మా, పుస్తకం తర్వాత చదువుకోవచ్చు. చూడు, ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది. ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్. ఓ మహాపతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు 2 సార్లు మొగుడు కాల్చూ తింటుంది. నీకే అవుతుంది. సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది. చూడు. ఎవరు ఇంట్లో? ఎవతివే నువ్వు? ఎన్ని గుండెలే నీకు? నా మొగుడిని వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా? నీ జిమ్మడిపోను. అసలు నువ్వెవరు? నీ మొగుడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయనే తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు, ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యెత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి క్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే. ఏమండి? అమ్మా, నామతి మండ. దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, నీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి? ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా. అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుల్లా పొడుచూ తిన్నారు. ఇప్పుడు శోకండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో పడి చచ్చేవాడు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్లు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది. అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. ఓహో, మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు. థ్యాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకోండి. ఇది అర్థం కాని మ్యాటర్. వావ్, ఐ గాట్ ఇట్. ఎక్కువగా అరవకు. బయట విన్నవాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను. విష్ణుమూర్తి. ఇలాంటి టైంలోనూ ఉండవు. అసలు విషయం ఏమిటి? బోల్. మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పార్థసారథి ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం ఎంతో తెలుసా? 4000 రూపాయలు. రేపే మెడ్రాస్ వెళ్ళాలి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను. ఆ లోన్తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి. అబ్బా, నీ గొడవ వదిలింది. మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్నేం చేయమంటావు? ఐ డోంట్ నో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆస్క్ కృష్ణమూర్తి. ఎవరిని అడగడానికా నేను నీ దగ్గర ఉన్నది? కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా? నేను కావాలనే ఇక్కడున్నాను. ఉంటే ఉన్నావులే, ఇప్పుడు వెళ్ళిపో. కావాలంటే మీ నాన్న దగ్గర సారీ చెప్పుకుంటాను. ఇదిగో, నేను అసలే తిక్కదాన్ని. తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు. నేను ఇక్కడ ఎందుకున్నానో, నీతో ఎందుకు చనువుగా ఉన్నానో, మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు. నాకు తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. నీకు తెలుసు, నీ నోటితోనే చెప్పాలి. లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చస్తాను. ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని? నేను చస్తానంటే కూడా నీకు బాధగా లేదా? నువ్వు చావని నాకు తెలుసుగా. ఏ? నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా. నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా. నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తెక్కదానివే. నన్ను కొట్టేస్తే శీలవతి, వద్దు వద్దు. అలాగే, మ్యాటర్ అర్థమైంది. చాలు. వచ్చావురా నాయన, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఆగు మావయ్య, కూర్చోండి మావయ్య. బాబు మజ్జిగితేనా? ఉండండి అత్తయ్య, ఏకంగా భోజనం వడ్డించేస్తా. ముందు కాఫీ. అయ్యో, కాస్త ఉండండి.
ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, అప్పుడు ఆ అనావృష్టి, ఇప్పుడు ఈ అతివృష్టి రెండూ మంచివి కావు. మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి. పైనుంచి చూసేవాడికి కింద కనిపిస్తాడు, పల్ల నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు. అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు, ఒక్క చెయ్యి చాచి అడుక్కోను లేడు. నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు, మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్షోపలక్షలు. ఓ మధ్య తరగతి మనిషిగా మాలాంటి కుటుంబ సభ్యులు 50 మందిని నమస్కరించి అడిగేది ఒక్కటి: ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను 4 ముద్దలు తిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే మనోధైర్యాన్ని అతనికి ఇవ్వండి, సమస్యలతో మాత్రం భయపెట్టే. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. చెల్లికి ఎలా ఉంది? ఏం కంగారు లేదయ్యా, రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సారీ సార్, మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కూడబెట్టుకోలేకపోయాను. డబ్బు ఏర్పాటంతా నిన్నే జరిగిపోయింది. ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు. నాకు తెలియకుండా ఎవరు డబ్బు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఏర్పాటంతా ఆమె చేసింది. అవును, ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడింది ఇదే. థ్యాంక్ యూ. పదండి వెళ్ళి చెలాయించొద్దాం. కమాన్. రా. హలో హలో సాబ్, ఎస్, మీ అమ్మాయి దొరికింది. కథ వేరేలా ఉంది. వాడు బ్లాక్ టైగర్ కాదు, రెడ్ టైగర్ కాదు, ఒట్టి హోటల్ సర్వర్. వాణ్ణి మీ అమ్మాయి ప్రేమించింది. ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు? కరీం భాయ్, నీ రేటు పెంచుతున్నాను. నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య, ఈవేళ నుంచి ఇది నా కుటుంబ సమస్య, నా పరువు ప్రతిష్టల సమస్య. 24 గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి. ఓకే సాబ్. మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతుంది. నీ మనసు మంచిది, అందుకే సమయానికి డబ్బు వచ్చింది. కరెక్ట్ బాబాయ్, రేపు ఆపరేషన్ జరిగిపోతుంది. వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది. అప్పుడు ఎంచక్కా మనం అందరం హాయిగా ఉంటాం. ఏమా, నువ్వేమంటావు చెప్పు? అవును, నా ఆపరేషన్ అయ్యే డబ్బు గురించి మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదూ, చెప్పండి. నా ఆపరేషన్ డబ్బు కోసం మీరే తప్పు చేయలేదని నా మీద ఒట్టేయండి. అప్పుడే నేను ఆపరేషన్కి వెళ్తాను. లేదమ్మా, మరి నా మీద ఒట్టే చెప్పండి. మేమెప్పుడైనా తప్పుడు పని చేస్తే ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను అని ప్రొట్టేసి చెప్తున్నా. అవును, మేము తప్పుడు పని చేస్తే మా మొహం ఎప్పుడు చూపించాం. నీ మీదొట్టు. టైగర్ బాబు, ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక. చూడు, నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. లేకపోతే నీ చెల్లెలికి ఆపరేషన్ చేయటానికి వెళుతున్న డాక్టర్ హాస్పిటల్కి ప్రాణాలతో వెళ్ళడు. జై జై వినాయక. రాంబాబు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆపరేషన్ చేసే టైం అయింది, ఆపరేషన్ టైంకి దగ్గరుండి తీరాలని మరీ చెప్పాడు డాక్టరు. 6 నెలలైంది ఆపరేషన్ చేయించుకున్నాను మరాయిస్తోంది సీత. పొద్దున్న నుంచి చాలా బెంబేలుగా ఉన్నారు. నాకు ఏమీ చెప్పలేదు. ఏమండి, మన రాంబాబుని ఎవరో రౌడీ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారండి. నేను పరిగెత్తాను కానీ దొరకలేదు. ఇది ఎవరిదో కాదు, మీ నాన్న చేసిన పని. డాడీ, డాడీ, డాడీ. అమ్మా అలక, వచ్చావా? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. అన్నా. వెల్కమ్ బేబీ, బాగున్నావా? డాడీ, రాంబాబుని ఏం చేశారు? విశాల, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. రాంబాబు ఎక్కడా అని అడుగుతున్నాను. వాడెక్కడున్నాడో నాకు తెలియదు గాని ఏమవుతాడో మాత్రం తెలుసు. ఏంటి మీకు తెలిసింది? ఇంకా కొన్ని క్షణాల్లో వాడు ముక్కలు అవుతాడు. డాడీ, వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారనగా మీ కోపం? అది నేను చేసింది. మీరు డబ్బు నాకు ఇవ్వడం లేదని వాళ్ళతో నేను పట్టుబట్టి గొడవ చేయించాను, అంతేగాని వాళ్ళు తప్పేం లేదు. ప్లీజ్ డాడీ, నా మాట వినండి. అతన్ని ఏం చేయకండి. పిచ్చిదా, వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలని అనుకున్నా. కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాడిని లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ ఆల్ ఒక హోటల్ సర్వర్ నిన్ను ప్రేమించడమా? డాడీ,
ఆ సర్వర్ తోటే నీ కూతురు 15 రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది. అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు? అదేమంత కష్టమైన పని కాదు బేబీ. డబ్బు ఎంత పెద్ద తప్పునైనా కప్పిపుచ్చుతుంది. ఆ డబ్బు మీ తప్పుల్ని కప్పిపుచ్చుతుంది, మీరు చేసే అన్యాయాల్ని న్యాయంగా మారుస్తుంది. ఎందుకంటే అది డబ్బు గనక. కానీ సార్, అంత పవర్ఫుల్ డబ్బుని నేల మీద జల్లి గుప్పెడు ధాన్యం పండించగలరా? చనిపోయిన మనిషికి ఊపిరిపోయగలరా? నో సార్. డబ్బుకు లోకం దాసోహం అనుకునే మీ బోటుగాళ్ళకి డబ్బే సర్వస్వం కావచ్చు గాని, మానవత్వానికి పట్టాభిషేకం కట్టాలనుకునే మా బోటుగాళ్ళకి డబ్బు అనేది కేవలం రంగుల చిత్తు కాగితం. ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించావు. పెద్ద పుల్ని కొట్టాలనే వేటగాడు కూడా చాటు నుంచే కొడతాడు, ముందు నుంచి కొట్టాడు. మా ముందున్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బే తీయాలి సార్. క్షమించరాని తప్పు చేసింది చాలక ఇంకా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎదురించడమే కాదు, ఇప్పుడు మా రాంబాబు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, నిజం చెప్పండి. ఆ దేవుడు దిగి వచ్చినా చెప్పను. నిలువెల్ల అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆ ఆకాశం నుంచి ఆ దేవుడే దిగిరానక్కర్లేదు. తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని విష్ణు ముట్ట చాలు. ఈ వేళ నుంచైనా నిన్ను ప్రేమించే 4 మనుషుల్ని సంపాదించుకో. ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి 4 గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్లర్ కంటే నువ్వు గొప్పవాడివి కావు. నేను చెప్తాను బాబు. ఆయన కరీంతో మాట్లాడుతుండగా విన్నాను. ఇదంతా గోదావరి ఒడ్డునున్న మా కంపెనీలో జరగచ్చని అనుమానం. థ్యాంక్స్ అమ్మా. డాడీ, నువ్వెంతటికైనా సమర్థుడివి. రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. రాంబాబుకి ఏమైనా జరిగితే నీ కూతురు కూడా చచ్చిందనుకో. నేను వచ్చానుగా, డాక్టర్ని విడిచిపెట్టండి. అవతల చెల్లెలు ఆపరేషన్ టైం అవుతోంది. నువ్వెక్కడ చావాలి, నీ చెల్లెలు అక్కడ చావాలి. అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇక్కడే ఉండాలి. డాక్టర్, మీరు పారిపోండి.
సిస్టర్, నాకు ఆపరేషన్ జరిగి 10 రోజులైంది. అందరూ వస్తున్నారు కానీ అన్నయ్య అంకుల్ ఇక్కడికి రాలేదు. ఏ సిస్టర్? చెప్పు సిస్టర్. డాక్టర్ అంకుల్, డాక్టర్ అంకుల్, డాక్టర్ అంకుల్. ఏమైందమ్మా? డాక్టర్ అంకుల్, వాళ్ళెవ్వరు ఏమీ చెప్పట్లేదు. అన్నయ్య గురించి మీరేమి చెప్పండి అంకుల్. అన్నయ్యకి ఏమైంది చెప్పండి అంకుల్. మనం అనుకున్నది ఒకటి జరిగేలోగా అనుకోని 1,00,000 జరిగిపోతాయమ్మా. నీ సుఖం కోసం, నీ బ్రతుకు కోసం, ఈ క్షణం కోసం ఎంతో విలవిల్లాడిన ఆ మనసు ఎందుకో 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 కనిపించకుండా పోయిందమ్మా. అన్నయ్య కావాలి, నాకు అన్నయ్య బేబీ, కావాలి. ఆగమ్మా, నాకు అన్నయ్య కావాలి, ఊరుకోమ్మా. నాకు అన్నయ్య బేబీ, కావాలి. చెప్పిన మాట వినమ్మా. నువ్వు రెస్ట్, ఆగమ్మా, నాకు అన్నయ్య కావాలి. ఊరుకో. నేనమ్మా అన్నయ్యని. నేనేనమ్మా బాబాయ్. ఇదేంటి? నీ ఆపరేషన్ డబ్బు కోసం మేము ఏదైనా తప్పు చేస్తే మొహం చూపించమని ఒట్టేశాంగా. అందుకని మా మొహం నీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చేసుకున్నాం. ఏంటే మీరు చేసిన తప్పు? కాబోయే పిల్లలు నువ్వు కిడ్నాప్ చేసావు అంతే. ఆడపడుచుగా అమ్మాయి డబ్బులు ఇచ్చుకుంది అంతే. స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బిడ్జిని నమ్మేశాడు అంతే. ఈ మాత్రం దానికే మీరు ఇలా కుండలేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి. ఆవ్ నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి, నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి, అనుభవాల లోతుల్లో ఆనందం తవ్వుకోండి, సంతోషం నింపుకోండి, సమస్యల్ని చంపుకోండి. నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి, నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి.